అరెస్టులు చేయించాక మళ్ళీ వాళ్ళని ఇంక చర్చకు రమ్మని పిలవటం ఎంతవరకు కరెక్ట్? రైట్, మనం రాజ్ కుమార్తో కూడా మాట్లాడదాం ఇప్పుడు. ఒకసారి రాజ్ కుమార్. బీఆర్ఎస్ నేతలు చాలా ఫైర్ అవుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారానికి ముందు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రజలకు నెరవేర్చలేదు. ఒక్క బస్సు పథకం తప్ప మిగతా అన్నిటికీ మొండి చేయి చూపించాడు. తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి మేము ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత 2500 అన్నాడు, ఇవ్వలేదు. ఆ తర్వాత దళిత బంధు పథకం మేము ఇస్తున్న దానికి ఎక్స్ట్రా ఇంకో 2 లక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. సో ఇవన్నీ ఇవ్వకుండా మేము ప్రశ్నిస్తే భయపడి మా దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మేము వస్తామని సవాలు విసిరినప్పుడు తోక ముడిచి భయపడి పారిపోయారని ఇక్కడ ఒకవైపు హరీష్ రావు ఆరోపిస్తూనే అరెస్ట్ అయ్యారు. ఇదే ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ భవన్కు ఆల్రెడీ ఇంకా చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది అరెస్టు సమయంలో, తోపులాట సమయంలో చాలామంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు. కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి ఇంకొంతమంది బీఆర్ఎస్ భవన్లో ఉన్నారు. సో బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఆరోపణలు చేసిన నేపథ్యంలో సవాల్ విస్తున్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పక్షాన్ని. ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి సమాధానం అధికార పక్షం చెప్పలే, ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. కాబట్టి అధికార పార్టీ ఆన్సర్ ఇవ్వాలి. మేము డాక్యుమెంట్స్ పట్టుకొస్తున్నప్పుడు దానికి సమాధానం ఇవ్వాలి. మేము అధికారంలోకి రాకముందు, అంటే మేము టీఆర్ఎస్ అధికారంలో వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత 70 నుంచి 80 వేల కోట్ల అప్పు ఉండేది. మేము దిగిపోయినప్పుడు 10 ఏళ్ళ తర్వాత 2,80,000 అంటే 3,20,000 కోట్ల అప్పు ఉంది. సో కేవలం మేము చేసిన అప్పు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు మాత్రమే ఉంటే ఈ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 4.5 లక్షల కోట్ల అప్పు చేశారు. పైగా ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. మెస్సీ కావచ్చు, మూసీ కావచ్చు, లేకపోతే ఇంకేదో జూపల్లి ఒకవైపు, అదేవిధంగా పొంగులేటి మరొక వైపు, రేవంత్ సహోదరులు మరొక వైపు స్కాములు చేస్తున్నారని, ఈ 4.5 లక్షలు కూడా వీళ్ళందరూ దోసుకున్నారని ఆరోపణలు చేస్తూ తాజాగా గురుకుల సంబంధించిన ఏదైతే 2,000 కోట్ల రూపాయల ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో కూడా స్కామ్ ఉందని ఆరోపణ చేస్తున్న పరిస్థితి.